కేంద్రంగా ఘరానా మోసం వెలుగు చూసింది. పెట్టుబడుల పేరుతో సుమారు 900 కోట్ల రూపాయల భారీ స్కామ్ జరిగినట్లు తెలుస్తోంది. యూపిక్స్ క్రియేషన్స్ పేరుతో పెద్ద ఎత్తున పెట్టుబడులు స్వీకరించగా గత 2 నెలల నుంచి పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలు ఇవ్వకుండా నిర్వాహకుడు కిరణ్ తప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. బాధితుల్లో బడా వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, డాక్టర్లు, ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. దీంతో పెట్టుబడిదారులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. ఇదే విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి రాజ్ కుమార్, అసలు మోసం ఎలా జరిగింది, ఎంత మేర నష్టపోయారు, మరి బాధితులు ఏమంటున్నారు? దాదాపుగా విజయవాడకి సంబంధించి కూడా 900 కోట్ల స్కామ్ ఒకసారిగా కూడా విజయవాడ ప్రజలను ఒకసారిగా కూడా ఉలిక్కిపడేటట్టుగా చేసింది. దీనికి సంబంధించి ఏదైతే ఇక్కడ యూపిక్స్ క్రియేషన్ పేరుతో కిరణ్ అనేటువంటి ఒక వ్యక్తి ఈ యొక్క 2021లో యూపిక్స్ క్రియేషన్తో పాటు యూపిక్స్ గ్రూప్స్తో పాటు ఇంకా మరొక 2 సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి కంపెనీలను కూడా స్థాపించినట్లుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి యానిమేషన్ పేరుతో ఈ యొక్క కంపెనీలన్నీ కూడా రూపకల్పన చేయడం జరిగింది. అందులో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరికి అంటే ఒక్కొక్క రూపాయి పెట్టుబడి పెడితే కనుక తిరిగి మరొక రూపాయి వస్తుందనేటువంటి ఆశ చూపించి ఎవరైతే ఈ బాధితులందరి దగ్గర నుంచి దాదాపు కోట్ల రూపాయలు దండుకున్నటువంటి పరిస్థితి ఉంది. అటు ఏజెంట్లు కూడా పెద్ద ఎత్తున అటు కలెక్ట్ చేసి అందరూ కూడా పెద్ద మొత్తంలో కిరణకు చేకూర్చినటువంటి పరిస్థితి ఉంది. ఒక్క నరసరావుపేటలోనే దాదాపుగా 400 కోట్ల రూపాయలు జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. 400 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు కూడా ఏజెంట్స్ ద్వారా తెలిసినట్టుగా తెలుస్తూ ఉంది. వీటికి సంబంధించి కూడా అటు పోలీసులకి చాలా క్రియాశీలకమైనటువంటి ఆధారాలు కూడా చేజిక్కినట్లు కూడా తెలుస్తూ ఉంది. దీనిపైన ఇప్పటికే బాధితులు గత ఏదైతే 2-3 నెలల నుంచి కూడా ఇటు కిరణ్ను అడుగుతున్నప్పుడు ఏదైతే ఇన్వెస్ట్ చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా దాదాపుగా పుర ప్రముఖులు, అదేవిధంగా వ్యాపారస్తులతో పాటు రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి పలు బడా వ్యాపారులందరూ కూడా దీనికి సంబంధించిన దాంట్లో షేర్ హోల్డర్స్ గాను ఇన్వెస్టర్లు గాను ఉన్నటువంటి నేపథ్యంలో కిరణ్కి సంబంధించి కూడా వీరందరికీ కూడా ఎంత మేర భాగస్వామ్యం ఉంది, అసలు ఎవరెవరు బాధితుల దగ్గర నుంచి ఎవరెవరి దగ్గర నుంచి ఎంత వసూలు చేశారు, ఎవరెవరు ఎంత పెట్టుబడి పెట్టారు, ప్రధానంగా అసలు ఎంతమంది దీనిలో భాగస్వామ్యాలు అయ్యారనే దానిపైన కూడా ప్రధానంగా పోలీసు శాఖ దీనిపైన కూడా దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే 3 కేసులు దీని మీద నమోదయ్యాయి. గుంటూరు సంబంధించి కూడా గుంటూరులో, అదేవిధంగా విజయవాడ, ప్రధానంగా అయితే మాత్రం విజయవాడ కేంద్రంగా యొక్క మోసం జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. గుంటూరు, నర్సరావుపేటకి సంబంధించి కూడా బాధితులు పెద్ద ఎత్తున ఉన్నట్లు కూడా గుర్తించారు పోలీసులు. అయితే 3 ప్రధానంగా వచ్చి సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో ఆశ్రయించారు. ఈ పరిధి అంతా కూడా సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది కాబట్టి సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ 3 కేసులు నమోదైనట్టు కూడా అధికారులు గుర్తించినటువంటి నేపథ్యంలో ఆల్రెడీ మనం వెనకాలే ఉన్నటువంటి ఈ బిల్డింగ్ కూడా చూస్తాను. దాదాపుగా 3 ఫ్లోర్లు గతంలో ఇదే విధంగా కేటాయించారు. 3 ఫ్లోర్లలో కూడా దాదాపు ఒక ఫ్లోర్ ఖాళీ చేసినటువంటి నేపథ్యంలో 2 ఫ్లోర్లు ప్రస్తుతం యూపిక్స్కి సంబంధించినటువంటి క్రియేషన్స్ ఆఫీసులో ఉన్నటువంటి నేపథ్యంలో 2 నెలల నుంచి కూడా పూర్తిగా కూడా లాభాలు ఇవ్వకపోవడంతో ఒక్కసారిగా కూడా ఎవరైతే పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో దీనిలో ఇన్వెస్ట్ చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో లాభాలను ఆశించి వారందరూ కూడా ఒక్కసారిగా కూడా విస్తుపోయారు. దీనికి సంబంధించి అంటే ఉగాది వస్తున్నటువంటి నేపథ్యంలో ఉగాది సందర్భంగా లాస్ట్గా ఒక వాయిస్ మెసేజ్ని వీరు ఏదైతే ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో ఈ వాట్సాప్ గ్రూప్లో ఈయన ఒక మెసేజ్ కూడా చేయడం జరిగింది. కిరణ్ అనేటువంటి వ్యక్తి ఒక వాట్సాప్ మెసేజ్ కూడా పెట్టారు. త్వరలో గతంలో ఏదైతే మనం 2023-24లో జరుపుకున్నటువంటి ఉగాది ఏదైతే జరిగిందో ఆ ఉగాది క్రమంలోనే త్వరలో కూడా మనం జరుపుకోబోతున్నాం. మళ్ళీ అదే స్థాయిలో మనందరం లాభాలు పెట్టుబడి చేకూర్చేటువంటి విధంగా ఉంటుందని కూడా కిరణ్ ఆ మెసేజ్లో పెట్టినటువంటి నేపథ్యం అందరూ కూడా లాభాలు వస్తాయి, మళ్ళీ మనం అందరం ఏదైతే పెట్టుబడి పెట్టామో దానికి 2 సంపాదించవచ్చని ఆశతో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా గట్టి షాక్ ఎదురైంది. మొత్తం కూడా అందరికి కూడా టోపీ పెట్టి కిరణ్ ఇక్కడి నుంచి పరారైనట్లు కూడా తెలుస్తోంది. ఇప్పటికే అటు కుటుంబ సభ్యుల్ని వెతికేటువంటి పనిలో పోలీసులు ఉన్నారు. దాదాపు కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇక్కడ లేకపోవడంతో హైదరాబాద్లో ఉన్నారని ఒక ప్రాథమికమైనటువంటి సమాచారం అనేది ఇటు కిరణ్ను వెతికేటువంటి పనిలో కూడా పోలీస్ శాఖ నిమగ్నమైంది. అంటే కిరణ్ కూడా ఇటు చెన్నైలో ఉంటున్నారనేది ఒక ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం అయితే అక్కడి నుంచి లాస్ట్గా పోలీసులు కిరణ్ అక్కడ ఉన్నట్టు గుర్తించారు. కానీ అక్కడి నుంచి ఎక్కడికి పరారయ్యాడు అనే దానిపైన కూడా ఇప్పుడు సర్వత్రా కూడా ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించి అంటే పెట్టుబడిదారులు ఎవరైతే దీనిలో ఇన్వెస్ట్ చేసి ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడు కోట్ల రూపాయలు పోయాయి కాబట్టి వారందరూ కూడా లబోదిబోమంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చూడాలి అసలు ఈ పోలీసులు ఈ స్కామ్ పైన కూడా ఇంతవరకు ఎలాంటి పురోగతి సాధించారనేది కూడా చూడాల్సినటువంటి అంశం ఉంది. మరోవైపు ఎవరెవరు ఎంతెంత పెట్టుబడి పెట్టారు అంటే సమాజంలో ఒక హోదాలో ఉన్నటువంటి వారు డబ్బును రెట్టింపు చేస్తే వారి యొక్క తరతరాలు కూడా బాగుంటాయనేటువంటి ఉద్దేశంలో ఇలాంటి పెట్టుబడిదారులు ఏదైతే ఆల్రెడీ చూస్తా ఉన్నాం కొద్ది రోజుల నుంచి గత కొన్ని నెలల నుంచి కొన్నాళ్ళ నుంచి కూడా చూస్తా ఉన్నాం ఎవరైతే ఈ మోసాలని కూడా రెగ్యులర్గా చేస్తూ ఉన్నారో అటువైపు
ఏదైతే ఈ చిట్ ఫండ్ కంపెనీస్ కావచ్చు, అదే విధంగా ఎన్నో రకాలు మోసం చేసేటువంటి విధానాలు ఎన్నో రకాలు చూస్తా ఉన్నాం. కానీ ఇటువంటి వారినే ఇంకా ప్రజలందరూ కూడా నమ్మి పెట్టుబడి పెడతా ఉన్నారు. వారందరికీ కూడా ఇటువంటిది ఒక గుణపాఠంగా మారింది అని అనుకోవచ్చు. కానీ ఇక నుంచి ఎవరినైనా సరే ఒకవైపు తెలియని వ్యక్తులు లేదా అపరిచితమైనటువంటి వ్యక్తులు చూసుకుని ఇంతవరకు కూడా ఎవరైనా కూడా ఒక పెట్టుబడి పెట్టాలంటే ప్రతి ఒక్క రూపాయి కూడా ఆచితూచి పెట్టాలని కూడా అటు పోలీస్ శాఖ చాలా క్లియర్గా చెప్తా ఉంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ అన్నింటినీ కూడా పాటించాలనేటువంటి, కానీ దాదాపుగా 2 నుంచి 3 సంవత్సరాలు ఏదైతే ఈ కంపెనీ నడిచిందో ఇంతవరకు సరైనటువంటి రిజిస్ట్రేషన్ కూడా ఈ కంపెనీకి లేదనేది పోలీసులకు చెక్కినటువంటి సమాచారం ఉంటుంది. కాబట్టి ఎవరిని అడిగినా కూడా ఈ కంపెనీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చెప్పలేకపోతున్నారు. చేస్తున్నటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, అందులో ఉన్నటువంటి షేర్ హోల్డర్స్ కావచ్చు, ఎవరు కూడా వీటికి సంబంధించినటువంటి వివరాలు ఏవి కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చూడాలి పోలీసులు దీనిపైన ఎలాంటి పురోగతి సాధిస్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి అంశం. దుర్గా. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.